బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జలాలు అక్రమంగా తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై నేడు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ఏర్పడిన దురదృష్టకరమైన పరిణామాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జలాలు అక్రమంగా తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై నేడు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ఏర్పడిన దురదృష్టకరమైన పరిణామాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జలాల నేపథ్యంలో జరిగిన పరిణామాలను ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వం వివరించనుంది. వెన్నెల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ప్రజాభవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఆయనతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా జలాలను అక్రమంగా తరలించిన అంశాలను, అట్లాగే ముందు ప్రపోజల్ లో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డకు ఫేస్ చేంజ్ చేసినటువంటి విషయంపై, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అక్కడ కుందిల్లా అట్లాగే తుమ్మిడిహట్టికి సంబంధించి కానీ మేడిగడ్డ, అన్నారు కుందిల్లా బ్యారేజీలకు రూపకల్పన, అట్లాగే నిర్మాణాలలో ఉన్నటువంటి సాంకేతిక అంశాలను కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసము ఈ కుందిల్లా, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీలకు, భారీ వడ్డీలకు తీసుకొచ్చి అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల గురిబండగా మార్చినటువంటి అంశాన్ని కూడా ఆ ప్రభుత్వం ఈ నేతల దృష్టికి తీసుకురాబోతుంది. అట్లాగే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాశయాల తరలింపుకు సంబంధించినటువంటి అక్రమాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, దానికి అప్పటి ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది అనే అంశాలను కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించబోతున్నారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చినటువంటి NDHA రిపోర్టును కూడా ప్రజాప్రతినిధుల ముందు ఉంచనున్నారు. తద్వారా ఏదైతే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి కృష్ణా బేసిన్ సంబంధించి వాటాలు ఏ విధంగా అన్యాయం చేశారు వాళ్ళు, దానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏ విధంగా సహకరించారనే ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు, అటు ప్రజా ప్రతినిధులకు కూడా వివరించే కార్యక్రమాన్ని తీసుకుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ.